Hello guys, welcome to my YouTube channel. In today's video, we are going to discuss about sports. నేను జాన్ ఫెబ్ మార్చ్ ఈ 3 months నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇందులో కవర్ చేశాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ చెస్ కోసం డిస్కస్ చేద్దాం. బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. సో మోస్ట్ ఆఫ్ ద ఛాంపియన్షిప్స్ ఎవరు విన్ అవుతారు చెస్లో వీ నో హీస్ ఫ్రమ్ నార్వే మ్యాగ్నస్ కార్ల్సన్. సో ఈ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ కూడా ఈ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ కూడా మ్యాగ్నస్ కార్ల్సన్. సో వెన్యూ ఎక్కడ జరిగింది? దోహా, ఖతర్లో జరిగింది. సో విన్నర్ అయినా కానీ సెకండ్ ప్రైజో సిల్వరో బ్రాంజో అట్లాంటివి కూడా సెకండ్ థర్డ్లో ఉంటాయి కదా. సో అట్లా బ్రాంజ్ మెడల్ విన్ అయింది ఎవరు? మెన్స్లో అర్జున్ ఇరిగేసై అండ్ విమెన్స్లో కోనేరు హంపి. సో కోనేరు హంపి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి వీఆర్ స్టడింగ్ అబౌట్ హర్. అండ్ అర్జున్ ఇరిగేసాయి, రిమెంబర్ దీస్ టూ నేమ్స్ హూ వన్ బ్రాంజ్ మెడల్ ఇన్ ఏ ఛాంపియన్షిప్. చాలా ఛాంపియన్షిప్స్ అవుతుంటాయి చెస్వి. సో డోంట్ కన్ఫ్యూజ్ ఇన్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్, బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. నెక్స్ట్ ఫిడే ఫ్రీ స్టైల్ వరల్డ్ ఛాంపియన్షిప్. ఈ వెన్యూ ఎక్కడ జరిగింది? జర్మనీలో జరిగింది. ఓకే, ఎఫ్ తర్వాత ఏమొస్తుంది? జీ వస్తుంది. సో ఇది జర్మనీ. బ్లిట్స్ ఏమో దోహా ఖత్తర్. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్లిట్స్కి ఫ్రీ స్టైల్కి. ఇది ఫిడే, అది వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్. సో జర్మనీ విన్నర్ సేమ్ మ్యాగ్నస్ కార్ల్సన్. నెక్స్ట్ గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ ఎవరైతే చెస్లో ఒక టాప్ పొజిషన్కి రీచ్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. సో రీసెంట్గా 92nd గ్రాండ్ మాస్టర్ ఎవరు? ఆర్యన్ వర్షిని అంటే అమ్మాయి అనుకోవద్దు, హీఈస్ ఎ బాయ్. అండ్ ఆర్యన్ వర్షిని. ఓకే, ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి. అండ్ ఏ టోర్నమెంట్లో ఈయన విన్ అయ్యారు రీసెంట్గా అంటే ఆండ్రనీ మార్గరయన్ మెమోరియా. ఇది ఎక్కడ జరిగింది? అర్మేనియాలో జరిగింది. సో అక్కడ తర్వాత హీ గాట్ దిస్ 92nd గ్రాండ్ మాస్టర్ టైటిల్. సో నెక్స్ట్ వింటర్ ఒలింపిక్స్ 2026. వింటర్ ఒలింపిక్స్ని లైక్ ఫార్మల్గా జనరల్గా వింటర్ ఒలింపిక్స్ అనేస్తూ ఉంటాం, కానీ ఫార్మల్గా మిలానో కార్టినా 2026 మిలానా కార్టినా అని అంటారంట. సో ఇది వెన్యూ ఎక్కడ? ఇటలీలో చాలా ప్లేసెస్లో జరుగుతుంది ఈ వింటర్ ఒలింపిక్స్. ఓకే, జరిగింది. మ్యాస్కాట్ ఏంటి? ఈ మిలోని, కార్టినా నుంచి టీనాని. మ్యాస్కాట్ అంటే లైక్ 2 ఇమేజెస్ రిప్రజెంట్ చేస్తాయి ఒలింపిక్స్ని. వాటి నేమ్స్ ఏంటి? టీనా అండ్ మిలో. ఏ కంట్రీ విన్ అయింది హైయెస్ట్ మెడల్స్ అంటే? నార్వే విన్ అయింది. సో ఇప్పటి వరకు అన్ని గోల్డ్ మెడల్స్ రికార్డ్ బ్రేక్ చేసింది అనమాట. ఏదో ఒక కంట్రీ 16 మెడల్స్ విన్ అయింది హైయెస్ట్, ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి 17th గోల్డ్ మెడల్ విన్ అయింది. అండ్ టాప్ ప్లేస్లో కూడా నార్వేనే ఉంది, ఐ మీన్ టాప్ కంట్రీ కూడా, హైయెస్ట్ మెడల్స్ కూడా. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ. సో సంతోష్ ట్రోఫీ ఇవి వీనో లైక్ సంతోష్ ట్రోఫీ అంటే ఫుట్బాల్ కోసం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఇది దీనికోసం, క్రికెట్ కోసం రంజీ ట్రోఫీ క్రికెట్ కోసం, విజయ్ హజారా ట్రోఫీ క్రికెట్ కోసం. అలా కొన్ని స్పోర్ట్స్కి కొన్ని ట్రోఫీస్ ఉన్నాయి. సో అదంతా స్టాటిక్ పార్ట్లోకి వస్తుంది. యూ షుడ్ స్టడీ ఏ స్పోర్ట్కి ఏ ట్రోఫీ వస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. స్టాటిక్లో ఈ క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెన్యూ ఏంటి? అస్సాం. ఎక్కడ జరిగింది సంతోష్ ట్రోఫీ? అస్సాం. సో ఇక్కడ ఈ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. జనరల్గా స్టేట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ అని, ఆంధ్రప్రదేశ్ అని, ఉత్తరప్రదేశ్ అని, ఉత్తరాఖండ్ అని, అలా ప్లేసెస్ స్టేట్స్ పార్టిసిపేట్ చేస్తాయి. మీన్ స్టేట్స్ నుంచి గ్రూప్ పార్టిసిపేట్ చేస్తారు, టీమ్ పార్టిసిపేట్ చేస్తారు. సో అలాగే అందులో వన్ ఆఫ్ ద టీమ్ సర్వీసెస్ అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 కూడా కలిపి ఒక టీం అనమాట. ఆ టీమ్ విన్ అయింది సంతోష్ ట్రోఫీ. ఓకే, నెక్స్ట్ SAFF విమెన్స్ ఛాంపియన్షిప్. ఇది కూడా ఫుట్బాల్, సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్. ఇది ఏషియన్ కాబట్టి ఏషియన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో స్పెసిఫిక్గా ఏషియన్ కంట్రీస్ కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వెన్యూ ఇంపార్టెంట్, నేపాల్. సో రన్నర్ అప్ బంగ్లాదేశ్, విన్నర్ ఏమో ఇండియా. ఓకే, నెక్స్ట్ ఫిఫా వరల్డ్ కప్ యాక్చువల్గా జూన్లో జరగాలి, కానీ ఏమైందంటే విందాం.
ఇది యాక్చువల్‌గా ఎక్కడెక్కడ ఫస్ట్ టైమ్ జనరల్‌గా ఒకే ప్లేస్‌లో జరుగుతాయి. కానీ ఫస్ట్ టైమ్ ఇలా 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో జరగడం వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్. యూఎస్ఏలో, కెనడాలో, మెక్సికోలో. ఓకే. దీనికోసమని ఈ ఫిఫా వాళ్ళు యూట్యూబ్‌తో కూడా పార్ట్నర్‌షిప్ అయ్యారు. టోటల్‌గా 48 టీమ్స్ ఉన్నాయి. ఇంకా ఇరాన్ వార్‌లో ఉందని చెప్పి ఆ గ్రూప్‌లో ఉన్న ఇరాన్‌ని తీసేసినట్టున్నారు. బట్ ఇదంతా జరిగినాక వాడా అంటే ఏంటి? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. ఇదేమో బ్యాన్ విధించింది దీని మీద సంథింగ్ ఏవో ఇష్యూస్ ఆర్ డోపింగ్ రిలేటెడ్ ఇష్యూస్. నెక్స్ట్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? ఛత్తీస్గఢ్లో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ జరిగాయి. ఛత్తీస్గఢ్లో కూడా 3 డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. సో అది డీప్ అంత ఇంపార్టెంట్ కాదు. ఛత్తీస్గఢ్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ క్రికెట్ కోసం ఆడతారు. రంజీ ట్రోఫీ బోత్ క్రికెట్ తెలిసే ఉంటుంది. క్రికెట్ కోసం ఆడతారు. సో విజయ్ హజారే ట్రోఫీ విన్నర్ ఎవరు? విదర్భ. ఫస్ట్ టైం ఈ టైటిల్ విన్ అయింది, విజయ్ హజారే ట్రోఫీ టైటిల్. అండ్ సేమ్ రంజీ ట్రోఫీ కూడా ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ విన్ అయింది ఫస్ట్ టైటిల్. రంజీ ట్రోఫీ ఆడి ఒక 65, 66, 67 ఇయర్స్ అవుతుంది. సమ్వే 66, 67. అన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ టైటిల్ విన్ అయింది. సో నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ కోసం. ఈ ఓపెన్ అని లైక్ వీ హ్యావ్ ఢిల్లీ ఓపెన్ కూడా, ఇవన్నీ టెన్నిస్ కోసం జరుగుతుంటాయి. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరిలో జరుగుతుంది. సేమ్ ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెంచ్ తర్వాత వీ హ్యావ్ వింబిల్డన్, తర్వాత యుఎస్ ఓపెన్. సో ఇది సెప్టెంబర్లో జరుగుతుంది. ఇది ఆల్రెడీ జాన్లో అయిపోయింది. ఇది జూన్ ఆ టైంలో, ఇది ఏప్రిల్ మే ఆ టైంలో జరుగుతుంది. సో ఆ మంత్ వచ్చేటప్పటికి వీ విల్ గెట్ టు నో ద విన్నర్స్ ఆఫ్ దీస్ ఈ టోర్నమెంట్స్ విన్నర్స్ మనకి వస్తాయి. ఇవి కరెంట్ అఫైర్స్లో కూడా వస్తాయి. ప్రజెంట్ అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్. అదే మనం అక్టోబర్, డిసెంబర్ ఆ టైంలో చదువుకుంటే వీ విల్ స్టడీ అబౌట్ యుఎస్ ఓపెన్, ఎందుకంటే అది సెప్టెంబర్, అది లేటెస్ట్. సో ఆ ఓపెన్ టెన్నిస్ రిలేటెడ్. మెన్స్ సింగిల్ ఎవరు విన్ అయ్యారు? కార్లోస్ అల్కరాజ్, హీస్ ఫ్రమ్ స్పెయిన్. నెక్స్ట్ విమెన్ సింగిల్ విన్నర్ ఎలినా రైబాకినా, షీస్ ఫ్రమ్ కజకిస్తాన్. ఇక్కడ ఒక చిన్న స్టూపిడ్ ట్రిక్ చెప్తాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ జస్ట్ లిసన్. ఓకే. ఎలినా ఆమె ఆస్ట్రేలియాలో సమ్వన్ ఎవరో ఉన్నారని షీఈస్ గోయింగ్ టు ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళకి కాజా అంటే ఇష్టమని కాజా పట్టుకొని షీఈస్ గోయింగ్ త్రూ వెళ్ళింది ఆస్ట్రేలియా. బట్ వైల్ ఓపెనింగ్ ద కార్ ఎయిర్పోర్ట్లో ఎక్కడెట్లా కార్ ఓపెన్ చేసేటప్పుడు కార్ ఓపెన్ చేయలేకపోతుంది, ఎందుకంటే షీ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ హర్ హ్యాండ్. షీ ఈజ్ అనేబుల్ టు ఓపెన్ ద కార్. అప్పుడు రాజు వచ్చి కార్ ఓపెన్ చేశారు. అట్లా ఏదో చిన్న స్టోరీ పెట్టుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్, ఎందుకంటే ఎలినా ఆర్ కార్లోస్ వీళ్ళిద్దరూ ఏ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నారో కూడా ఇంపార్టెంట్. సో ఎలినా కజకిస్తాన్, కాజా పట్టుకెళ్ళింది. కార్లోస్ అల్కరాజ్, హీస్ ఫ్రమ్ స్పెయిన్. స్పెయిన్లో స్పెయిన్ ఉంది. సో దిస్ ఈస్ అ స్టూపిడ్ ట్రిక్ ఐ నో, బట్ జస్ట్ లిజన్. నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ మంత్. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పర్టికులర్ కొన్ని మంత్స్లో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అని చెప్పి ఇస్తూ ఉంటుంది టైటిల్స్. సో డిసెంబర్ అయిపోయింది కాబట్టి అదంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేను అట్లా రాసా. ఫిబ్రవరి లేటెస్ట్ కదా, ఫిబ్రవరి ఇంపార్టెంట్. డిసెంబర్లో ఎవరు? మిచెల్ స్టార్క్. విమెన్ ఎవరు? లారా వాల్వడా, షీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఫిబ్రవరి ఇంపార్టెంట్. ఫిబ్రవరి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఎవరు? మెన్స్లో షాహిబ్జాదా ఫర్హాన్, విమెన్లో అరుంధతి రెడ్డి. సో అరుంధతి రెడ్డి ఫ్రమ్ లైక్ ఇండియన్ కదా, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో అక్కడ జనరల్గా మనకి ఎక్కువ తెలిసింది స్మృతి మందాన్న, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ వీళ్ళే కాబట్టి వాళ్ళ నేమ్స్ ఇస్తే కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి గెస్ కొట్టేసి వచ్చేస్తాం. బట్ అరుంధతి రెడ్డి ఈస్ ద ప్లేయర్ ఆఫ్ ద మంత్. సో మెన్లో షాహిబ్జాదా ఫర్హాన్, బికాస్ హీ వన్ లైక్ T20లో మోస్ట్ రన్స్ చేసినందుకు హీ గాట్ దట్ టైటిల్. నెక్స్ట్ ఐపీఎల్ 2026. ఐపీఎల్కి బీసీసీఐ జెమినై ఏఐతో స్పాన్సర్షిప్ డీల్ కుదుర్చుకుంది. డీల్ వాల్యూ ఎంత? 270 crore. సో టైటిల్ స్పాన్సర్ కప్ ఉంటుంది కదా, ఆ స్పాన్సర్ ఎవరు? టాటా గ్రూప్. నెక్స్ట్ విమెన్ ప్రీమియర్ లీగ్. సో విమెన్ ప్రీమియర్ లీగ్ తెలియకపోతే ఒకసారి వినండి. లైక్ హౌ మనకి ఐపీఎల్ అవుతుంటుంది కదా, మెన్స్ ఆడతారు. సేమ్ ఉమెన్కి కూడా విమెన్ ప్రీమియర్ లీగ్ సేమ్ ఐపీఎల్ లానే ఇలా ఉంటాయి.
ఆర్సీబీ అని, చెన్నై సూపర్ కింగ్స్ అని, ఢిల్లీ క్యాపిటల్స్ అని అలా అలా ఉంటాయి వాళ్ళకి కూడా సేమ్. సో విన్నర్ ఎవరు? విమెన్ ప్రీమియర్ లీగ్ విన్నర్ ఆర్సీబీ. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందన్నకు వచ్చింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, సో ఇప్పుడు ఐపీఎల్లో కూడా ఫారిన్ క్రికెటర్స్ వచ్చి ఆడతారు, సేమ్ విమెన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఫారిన్ క్రికెటర్స్ వచ్చి ఆడతారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? సోఫీ డివైన్. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ విన్నర్ ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. నెక్స్ట్ రన్నర్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ ఫస్ట్ టైం విమెన్ ప్రీమియర్ లీగ్లో సెంచరీ చేసింది ఎవరు? నెట్ స్కెవియర్ బ్రంట్. ఇదంతా ఏమి ఇంపార్టెంట్ కాదు, నాకు తెలిసినంత వరకు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నెట్ స్కెవియర్ బ్రంట్. బట్ విన్నర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ స్మృతి మందాన్న, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్. దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ సైనా నెహ్వాల్. వీనో సైనా నెహ్వాల్ చిన్నప్పటి నుంచి షీ రిటైర్డ్ ఫ్రమ్ బ్యాడ్మింటన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఎవరు ఆప్షన్స్ ఇచ్చి ఎవరు రిటైర్ అయ్యారు బ్యాడ్మింటన్ నుంచి అంటే సైనా నెహ్వాల్. సో నెక్స్ట్ బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. సో థాయిలాండ్ మాస్టర్స్ సూపర్ 300 టైటిల్ విన్ అయిన వాళ్ళు ఎవరు? దేవికా షిహాగ్. ఎక్కడ జరిగింది? థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్ మాస్టర్స్ సూపర్ 300 టైటిల్ దేవికా షిహాగ్. ఓకే, బ్యాడ్మింటన్లో ఇంతవరకే. నెక్స్ట్ విరాట్ కోహ్లీ, దీప్తి శర్మ, హర్మన్ప్రీత్ కౌర్. వీళ్ళు ముగ్గురు కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశారు. విరాట్ కోహ్లీ ఏంటి? సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్. యాక్చువల్గా ఆయన థర్డ్ ప్లేస్లో ఉండేవాళ్ళు. థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్లో కుమార్ సంగక్కర్ ఉంటే ఆయన్ని సర్పాస్ చేసి సెకండ్ ప్లేస్కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో హైయెస్ట్ రన్ స్కోరర్. ఫస్ట్ పొజిషన్లో ఎవరున్నారు? సచిన్ టెండూల్కర్. సో ఇప్పుడు థర్డ్ పొజిషన్కి ఈయన వచ్చేసారు, సెకండ్ పొజిషన్స్కి ఈయన సర్పాస్ అయ్యారు. నెక్స్ట్ దీప్తి శర్మ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఉమెన్ T20 ఇంటర్నేషనల్స్లో హైయెస్ట్ వికెట్ టేకర్ దీప్తి శర్మ. యాక్చువల్గా ముందు మేఘన్ స్కట్ ఉండేవారు, ఈవిడ ప్లేస్ని ఆక్యుపై చేశారు. ఈవిడ మీన్స్ ఆమె రికార్డ్ని బ్రేక్ చేశారు హైయెస్ట్ వికెట్స్లో. నెక్స్ట్ హర్మన్ప్రీత్ కౌర్, మోస్ట్ క్యాప్డ్ విమెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా క్రికెటర్ ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడితే దే విల్ గెట్ ఎ క్యాప్. అలా ఎన్ని ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడితే అన్ని క్యాప్స్ వస్తాయి వాళ్ళకి. సో ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ ఆడిన ఆమె హర్మన్ప్రీత్ కౌర్. సో న్యూజిలాండ్ సుజీ బేట్స్ ఫస్ట్ ఈమె ఉండేది. 354 ఐ థింక్. సో 355 చేసి షీ బ్రోక్ హర్ రికార్డ్. ఓకే, నెక్స్ట్ BBC ఇండియన్ స్పోర్ట్స్, ఇవి అవార్డ్స్. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ 2025. షీస్ స్మృతి మందాన్న. ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరు? దివ్య దేశ్ముఖ్. చెస్ ఆడుతుంది ఏమి దివ్య దేశ్ముఖ్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎవరు? అంజలి భగవత్. షీజ్ ఎ షూటర్. నెక్స్ట్ పారా స్పోర్ట్స్ ఉమెన్ ఎవరు? ప్రీతి పాల్. దీస్ ఆర్ ఇంపార్టెంట్, BBC ఇచ్చింది ఇవన్నీ. సో ఎమర్జింగ్ ప్లేయర్, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆఫ్ ద ఇయర్, పారా స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, ఇవన్నీ 2025 ఇయర్కి. ఓకే, దీస్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ICC Under-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్. సో సిక్స్త్ టైం ఇండియా Under-19 మెన్స్ వరల్డ్ కప్ విన్ అయింది. నెక్స్ట్ ICC T20 వరల్డ్ కప్. సో ఇది Under-19 వరల్డ్ కప్, ఇది రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్. సో ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఆన్ దట్ లైక్ ఒక 1 వీక్ వరకు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ సంజు శాంసన్ ఓన్లీ. హీ బికేమ్ ఓవర్ నైట్ హీరో. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు? సంజు శాంసన్. సో ఫస్ట్ కంట్రీ టు విన్ 3 టైటిల్స్, 8th కంట్రీ ఇప్పటి వరకు వరల్డ్ కప్లో 3 టైమ్స్ విన్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇండియా విన్ అయింది. సో హోమ్ ల్యాండ్ మీద 3 టైటిల్స్ విన్ అయిన కంట్రీ కూడా ఫస్ట్ టైం ఇండియా. సో ఓకే, ఫస్ట్ కంట్రీ టు విన్ 3 టైటిల్స్, ఫస్ట్ కంట్రీ టు విన్ 3 టైటిల్స్ ఆన్ హోమ్ ల్యాండ్. సో విన్నర్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఇందాక విజయ్ హజారే ట్రోఫీ విదర్భ. విజయ్ వీతో స్టార్ట్ అవుతుంది, విదర్భ వీతో స్టార్ట్ అవుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా సేమ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ. స్పెసిఫిక్గా ఉంది కాబట్టి వి షుడ్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి.
జనరల్‌గా ఏ స్పోర్ట్స్ మినిస్టరు చేస్తే అంత అవసరం లేదు. బట్ ప్రైమ్ మినిస్టర్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ ఇంపార్టెంట్. సో, ఇనాగ్రేట్ చేసిందెవరు? నరేంద్ర మోడీ. ఆహ్, ఎక్కడ జరిగింది? వారణాసిలో జరిగింది. అగైన్ వాలీబాల్ వారణాసి. వీవీ. అక్కడ విజయ్ హజారే ట్రోఫీ విదర్భ. వీవీ. అట్లా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటది. నెక్స్ట్ నేషనల్ పారాలింపిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్. సో, ఈ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉత్తరాఖండ్‌లో హిల్స్ అవన్నీ ఉంటాయి కదా! ఒక హిల్ మీద నుంచి ఒక హిల్‌కి తాడు కట్టి కొంచెం లిఫ్ట్ పైనుంటాం. సో, అలా పవర్ లిఫ్టింగ్ అట్లా గుర్తుపెట్టుకోండి. అదర్‌వైజ్ యూ విల్ కన్‌ఫ్యూజ్ పారా లిఫ్టింగ్‌కి, పారా అథ్లెట్స్‌కి. సో, కొంచెం పైకెళ్తాం లిఫ్ట్ అక్కడ ఏవో లైక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వేర్ దే విల్ టేక్ అస్ ఇంటు ద లైక్ భూమి మీద నుంచి పైకి లిఫ్ట్ చేస్తారు. పారా గ్లైడింగ్ ఆర్ వాటెవర్ అవన్నీ జరుగుతా ఉంటాయి. సో, ఉత్తరాఖండ్. సో, అట్లా ఏదో చిన్న స్లైట్ ఐడియా కోసం. నెక్స్ట్ పారా అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్ ఒడిషా, భువనేశ్వర్. ఇది నేషనల్ లెవెల్‌లో జరిగింది. ఓకే. నేషనల్ పారాలింపిక్ పవర్ లిఫ్టింగ్, నేషనల్ పారా అథ్లెట్స్. నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ పారా అథ్లెట్స్ గ్రాండ్ ప్రిక్స్. ఇది ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. న్యూఢిల్లీలో విన్నర్ ఎవరు? సో, ఇక్కడ చాలా విన్నర్స్ ఉంటారు. చాలామంది ఉంటారు. బట్ న్యూస్‌లో మెన్షన్ చేసినవే ఎగ్జామినర్స్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు కూడా మోస్ట్‌లీ ప్రిఫర్ చేస్తారు. నేను అక్కడ ఇక్కడ ఎంసీక్యూస్ అవి ఇవి చేస్తున్నప్పుడు నాకు కనపడినవి ఇవే. శైలేష్ కుమార్ అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా! అట్‌లీస్ట్ న్యూస్‌లో మెన్షన్ చేసినవైనా గుర్తుపెట్టుకోవాలి. శైలేష్ కుమార్ ఫర్ వాట్? 360 హై జంప్‌కి హీ వన్. నెక్స్ట్ వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్ కప్ 2026. ఇక్కడ 5 మెడల్స్. ఒక గోల్డ్ కూడా ఉంది ఇందులో. హూ విన్? చంద్రిక పూజారి. సో, చంద్రిక పూజారి. ఓకే. రిమెంబర్. నెక్స్ట్ ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్. ఏషియన్ అంటే ఓన్లీ ఏషియన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో, అది ఎక్కడ జరిగింది? అది న్యూఢిల్లీలో జరిగింది. అండ్ ఇక్కడ కూడా చాలామంది ఆల్మోస్ట్ 94 మెడల్స్, అందులో 51 మెడల్స్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. సో, అందరికీ ఎంతమంది గోల్డ్ వచ్చిందో వీ కాంట్ రిమెంబర్ ఆల్ ద డేటా. కానీ న్యూస్‌లో మెన్షన్ చేసినంత వరకు 10 ఇక్కడ 10, 25 మీటర్, 10 మీటర్, 25 మీటర్, 50 మీటర్ ఈ ఇలా జరిగింది. 10 మీటర్స్‌ది, 25 మీటర్స్‌ది, 50 మీటర్స్ లైక్ షూటింగ్ ఆర్ డిస్టెన్స్. సో, 10 మీటర్స్‌లో సిల్వర్ మెడల్ విన్ అయింది ఎవరు? సామ్రాట్ రాణా అండ్ సురుచి సింగ్. సో, సామ్రాట్ రాణా, సురుచి సింగ్ ఏం విన్ అదే 10 మీటర్ విన్ అయ్యారా? 25 మీటరా? టీమా? సింగిలా? అట్లా ఏమైనా అడుగుతారు. సో, రిమెంబర్ 10 మీటర్ ఎయిర్ పిస్టోల్ టీమ్ ఈవెంట్. నెక్స్ట్ 25 మీటర్ పిస్టోల్ సిల్వర్ ఎవరు విన్ అయ్యారు? మను బేకర్. ఓకే. నెక్స్ట్ వరల్డ్ ఇండోర్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్. సో, వరల్డ్ పారా అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్ అయిపోయింది. వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ ఇవన్నీ విన్నర్స్ కూడా చదివేసాం అయిపోయింది. కానీ ఇది ఇండోర్ అథ్లెట్స్ ఛాంపియన్‌షిప్ 2028 విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో, ఇండోర్. సో, ఇదేంటిది? 2028లో జరగాలి. ఎక్కడ? ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ అట్ కళింగ స్టేడియం. కళింగ స్టేడియం ఎక్కడుంది? ఒడిస్సా. అది భువనేశ్వర్, ఒడిస్సా. నెక్స్ట్ ముంబై వాంఖేడే స్టేడియం ఉంది కదా! యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ న్యూస్ ఆర్ సమ్‌వేర్ వాంఖేడే స్టేడియం. స్పోర్ట్స్ చూసే వాళ్ళు ఉంటే ముంబైలో పెద్ద స్టేడియం. ఓకే. ఆ స్టేడియం నేమ్ రవి శాస్త్రి క్రికెటర్ ఉంటారు కదా! ఆయన నేమ్ మీద మార్చేద్దాం అనుకుంటున్నారంట. సో, ఈయన నేమ్‌తో ఏ స్టేడియం నేమ్ మార్చేద్దాం అనుకుంటున్నారు అంటే దట్ ఈస్ వాంఖేడే స్టేడియం. నెక్స్ట్ అస్మిత. దిస్ ఫుల్ ఫార్మ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్చ్ 8 రోజు ఇది లాంచ్ చేశారంట. లైక్ ఉమెన్‌ని కూడా కొంచెం స్పోర్ట్స్ వైపు పుష్ చేయాలి అని. అచీవింగ్ స్పోర్ట్స్ మైల్‌స్టోన్ బై ఇన్‌స్పైరింగ్ విమెన్ త్రూ యాక్షన్. సో, దిస్ ఈస్ లాంచ్డ్ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు. ఆ రోజు ఉమెన్స్ కోసం ఇది లాంచ్ చేశారు. నెక్స్ట్ నేను రాయడం మర్చిపోయాను. దట్ ఈస్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్. ట్వంటీ 26 ఇది ఎక్కడ? విన్నర్ ఎవరంటే జార్జ్ రూసెల్. ఫార్ములా 1 అంటే ఇది రేసింగ్ రిలేటెడ్ సంథింగ్. కార్ రేసింగ్ దాని రిలేటెడ్. సో, అందులో ఫార్ములా 1 ఈ ఫార్ములా 1లో ఎవరు విన్ అయ్యారు? జార్జ్ రూసెల్. ఓకే. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇంకా రిటైర్మెంట్స్ అవి ఇవి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అనిపించి నేను కవర్ చేశాను. డోంట్ స్కిప్. ఇదైతే స్కిప్ చేయొద్దు. ఇవి డెఫినిట్‌గా చూసుకొని వెళ్ళాలి. మిగిలినవి చూడకపోయినా దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇఫ్ యూ
ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసుకుంటే యూ విల్ గెట్ ద నోటిఫికేషన్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ వీడియో. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉండి దే ఆర్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్స్, సో వాళ్ళకి షేర్ చేయండి అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇఫ్ ఎనీ ఫీడ్బ్యాక్ ప్లీజ్ let me know in the comment sections. Thank you. Have a nice day.